నమస్కారం, చరణ్ టీవీకి స్వాగతం. పోస్ట్ మెన్ ఇష్టారాజ్యం. వారం రోజులు గడుస్తున్నా పేమెంట్లు ఇస్తలే. ఇది మెదక్ నర్సాపూర్ మండలం లింగాపూర్ పోస్ట్ మ్యాన్ తీరు. ఉపాధి హామీ పింఛన్ డబ్బుల కోసం వస్తే మెడలు పట్టి నూకేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే పోస్ట్ మ్యాన్ మాకొద్దు. లింగాపూర్ గ్రామ పంచాయతీ వద్ద మహిళల ఆందోళన చేస్తున్నారు. డబ్బులు తేవాలి, సరిపోను అందరికి ఇవ్వాలి. ఈ కొట్లాటలు ఎందుకు, ఈ ముసుకులాటలు ఎందుకు, ఈ గుద్దులాటలు ఎందుకు? మేమేం కొట్టుకుంటున్నాం మరి? అడవిలో పని చేయాలేమి, వచ్చేదాకా చూడాలేమి, ఈ కొట్లాట కావాలేమి, పైసలు తీసుకోవాలేమి? మరి ఇదంతా రపరప మాకెందుకు మరి? చెప్పు. మళ్ళీ వచ్చిన వద్దుగా మాటలే. 40,000 పంచినవు వద్దానిలే. ఊరైనా మెడల్ పట్టి అక్కడ మెట్ల మీకెళ్ళి మేమేం కావాలి? మేమేం పరిస్థితి? రోజు వారం రోజులు అవుతుంది మేము తిరగబట్టి. నారాయణపురం నుంచి మేము కిరాయి పెట్టుకొని వస్తున్నాం పోతున్నాం. మాకు కూలేండి, మళ్ళీ ఈ పోస్ట్ మీద కూడా పైసలు మాత్రమే చెప్తుండే అందరికి. మరి మాకు ఇస్తాడా ఇయ్యడా? మాకు అది కావాలి. అట్లా ఏం తీసుకుంటున్నావు? బుక్ నాయపురం ఇస్తాడు. ఎవరైనా జాబ్ ఇచ్చినాడు, ఎవడా జర పైసలు ఇవ్వడంట. జపాన్ మీద పైసలు తీసుకోలేమా మనము? ఇప్పుడు చిన్న బుక్కులు కావాలంట, కాళ్ళు కావాలంట. ఈ కొత్త కొత్త తీసుకుంటే ఇప్పుడు పని ఎందుకు చెప్పిస్తారు? మా పని కష్టం చెప్పించుకొని కష్టం చేస్తలేమా? కష్టం చెప్పించుకొని ఇంతగానో తీర్పిస్తుడు మాకు. ఎవరు ఎందుకు పట్టిస్తారు? ఈ ఊరికి రావద్దని వాళ్ళే అంటారు. మళ్ళీ ఏమో ఆ ఊరికి ఆయన రాడు. ఏడబోయి తీసుకోవాలి మనం, ఏడబోయి తీసుకోవాలి. 3 రోజులు అవుతుంది ఇప్పటికి. ఇస్తా అని చెప్పి బుక్కులు సీరియల్ పెడుతుండు. బుక్కులు పడేసి ఈ ఊరైన ఆయన అటెండర్ ఆయన బుక్కులను పడేస్తున్నాడు. గలీజ్ మాటలు మాట్లాడుతున్నాడు. లేడీస్ గలీజ్ మాటలు చెప్తే బాగుంటుంది. ఎందుకు ఇస్తలేడు? ఈ రోజు వచ్చిన నేను ఫోన్ చేసి వస్తే పొద్దున ఇస్తా రమ్మ అంటే ఇక్కడికి వచ్చి. మరి ఏమైంది? ఇప్పుడు ఆలే లింగపురపలు ఆలే ఇదే గొడవ అవుతుంది. ఇంకేమది రాసుకొని తీసుకుంటామా? చదువుకొని వస్తాడు. ఓచర్ ఇస్తుండు. ఆ ఓచర్ ఇస్తుండ